వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ వారం కాస్త సాఫీగా ట్రంప్ గారు వచ్చేసి కొత్త బాంబు ఏం పేల్చలేదు కాబట్టి మనం కూడా ఈ టాపిక్ని కొంచెం దూరం పెట్టేసి ట్రంప్ యొక్క పాలసీస్కి కొంచెం భిన్నంగా మనం ఎన్నో రోజులుగా కవర్ చేద్దాం అనుకున్న రిజల్ట్స్ అండ్ అఫ్ కోర్స్ మనం చెప్తూ వస్తున్న ఈ రివైవ్ ఈ క్యాష్ అంటే చాలా రోజుల క్రితం చాలామంది ఇన్వెస్టర్స్ వ్యూవర్స్ మన దగ్గర ఈ క్యాషో లేకపోతే వాళ్ళ హోల్డింగ్ షేర్ చేస్తున్నారు, కానీ వెరీ ఫ్యూ పీపుల్ వాటి మీద యాక్షన్స్ తీసుకుని ఉన్నారు. సో ఆ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల లేకపోతే యాక్షన్ తీసుకొని ఉంటే ఎలా ఉండేది, డెసిషన్స్ వల్ల వచ్చే ఇంప్లికేషన్ కూడా ఎలా ఉంటుందో కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ డాక్యుమెంట్ లాగా కూడా తయారు చేసాం కాబట్టి ఎవరైనా సరే గతంలో మన దగ్గర ఎప్పుడైనా హోల్డింగ్ షేర్ చేసినట్లయితే దాన్ని ఎలా వాడాలి, దాని నుంచి రెఫరెన్స్ కూడా ఎలా తీసుకోవాలో దాని గురించి అవుట్లైన్ చేద్దాం. సో ఫస్ట్ ఈ టాపిక్స్లోకి వెళ్ళే ముందు ప్రసాద్ గారు, సో దట్ నౌ వీఆర్ ఇన్ సమ్ కామ్ సీస్, మనం ఇన్ని రోజులుగా ఎన్నో రోజులు ఇన్వెస్టర్స్ ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎటువంటి సెక్టర్స్ వైపు చూడాలంటే మనం చెప్తా ఉన్నాం, కొంచెం ఎక్స్పోర్ట్స్కి మేబీ అమెరికన్ ఎక్స్పోర్ట్ హెవీగా కాన్సన్ట్రేషన్ ఉంటే దాన్ని కొంచెం పక్కన పెట్టేసి జనరిక్ కైండ్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ అవే ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ సెక్టర్ చూస్తే బెటర్ అని చెప్తా ఉన్నాం. సో అటువంటి సెక్టర్ ఇప్పుడు ఇస్ ఇట్ ద రైట్ టైం టు గెట్ ఇన్ టు దాటా, లేకపోతే ట్రంప్ గారు వచ్చేసి మళ్ళీ రివర్స్ లాగా ఒక 1 వీక్ తర్వాత ఏదైనా చెప్పొచ్చు కాబట్టి హేస్టీ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా సాఫీగా మామూలుగా మనం చేసే డెసిషన్సే బెటర్ అంటారా? ట్రంప్ గురించి మనం ఆలోచన పక్కన పెట్టేసి మనం ఏం చేద్దామంటే, మన ఇన్వెస్టర్ల కోసం మన దేశంలో ఉన్న కంపెనీలు లాభాలు పెంచుకుంటూ తక్కువ రేట్లో కనపడుతున్న కంపెనీల్లో ఏది కొనుక్కోవడానికి అనుకున్నాయో చూస్తే మనకి మంచి అవుతుంది. కానీ ఇక ట్రంప్ గురించి ఎక్కువగా ఆదుర్దా పడవలసిన అవసరం లేదు నా నమ్మకం. అయితే ఇక్కడే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో చూస్తే నిఫ్టీకి మిడ్ క్యాప్ మధ్యన ఉన్న పోటీ వాతావరణంలో ప్రస్తుతం చూసినట్లయితే రెండు కూడా టగ్ ఆఫ్ వార్లో మధ్యలోనే ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే మిడ్ క్యాప్లు స్పీడ్గా వెళ్ళటం లేదు, నిఫ్టీ కూడా మిడ్ క్యాప్ స్పీడ్గా వెళ్ళటం లేదు 1 ఇయర్ మీద చూస్తే. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గతంలో జరిగింది ఏంటంటే, గడిచిన 3-4 సంవత్సరాలుగా మిడ్ క్యాప్లు బ్రహ్మాండంగా పెరిగి నిఫ్టీని బీట్ చేసాయి కాబట్టి రిటర్న్స్లో రాబోయే రోజుల్లో కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు 90% మన అంచనా ప్రకారం నిఫ్టీలో అంటే లార్జ్ క్యాప్ కంపెనీ నిఫ్టీ అనే కన్నా లార్జ్ క్యాప్ స్టాక్స్ మిడ్ క్యాప్ కన్నా కూడా అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల నేను ఏం చేస్తానంటే 2 రకాల ఫిల్టర్స్ పెడుతున్నాను. ఒకటి, మార్కెట్ క్యాప్ 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు ఏంటో చూపించమని అడుగుతున్నాను మన డేటాబేస్ని. రెండవది, ఆ కంపెనీల్లో యుఎస్కి ఎక్స్పోర్ట్స్ 5% కన్నా ఎక్కువ కాదు తక్కువ ఉండాలి. అంటే అర్థం ఏంటి, ట్రంప్ ఇంకో 100% వేసుకున్నా కూడా ఈ కంపెనీలకు ఏమి ఇబ్బంది లేని కంపెనీలు ఏంటని కూడా అడుగుతున్నాను. ఇలా ఆ కంపెనీలు తీసుకుని అటువంటి కంపెనీల్లో అన్నింటికన్నా బాగా తక్కువగా ఉన్న రేట్లు ఉన్న కంపెనీలు తీసుకుంటే పెద్ద కంపెనీలు కొనుక్కున్నట్లు ఉంటుంది, వాటి లాభాలు పెరుగుతున్నాయి, వాటి ప్రైస్ కూడా మనకు అట్రాక్టివ్గా కనపడుతుంది. అందువల్ల మనకు ఇన్వెస్టర్స్కి లాభం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆ కంపెనీలు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు అందులో మొట్టమొదటి వచ్చిన కంపెనీ ఏమిటా అని చూస్తే సిఈఎస్సి కలకత్తా ఎలక్ట్రిక్ కంపెనీ కనుక చూసినట్లయితే దానిలో ₹163 ఇప్పుడు రేటు ఉంటే ₹330 వరకు మనకు చేరడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇన్వెస్టర్లందరూ గమనించాల్సింది ఏంటంటే, మనం అనుకున్న ఫెయిర్ ప్రైస్ అంటే టార్గెట్ ప్రైస్ కాదు. మనమేమో భగవంతులం కాదు, లేదా మనమేమో ఆర్డర్ ఇవ్వడానికి క్యాపిటల్ మార్కెట్ మనం చెప్పిన మాట వినడానికి అదే మన బానిస కాదు. అందువల్ల 122లో కొనుక్కొని 330 అవుతుందని చెప్పినట్లుగా భావించకండి. ఈ రోజున ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే, గత అనుభవం దృష్ట్యా కలకత్తా ఎలక్ట్రిక్ కంపెనీ చూస్తే ఇంత లాభాలు వస్తే ఎంత ప్రైస్ ఉంటుందో మామూలుగా యావరేజ్గా చూస్తే మన లెక్క ప్రకారం ₹330 ఉండవలసినటువంటి కంపెనీ ఇప్పుడు 122లో ఉంది కాబట్టి అట్రాక్టివ్గా కనపడుతుంది. అది మన దానిలో వచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ. తర్వాత పిరమల్ ఎంటర్ప్రైజెస్, ఇది కొద్దిగా కొత్త కంపెనీ అయినా ఆల్రెడీ కొద్దిగా రిజల్ట్స్ వచ్చినాయి. అంటే పిరమల్ ఫార్మాస్యూటికల్స్లో వచ్చినటువంటి పిరమల్ పిఎల్ నుంచి వచ్చిన కంపెనీ. ఈ కంపెనీ కూడా చూస్తే ₹1122 మార్కెట్లో రేట్ ఉంటే ప్రస్తుతం దాని ఫెయిర్ ప్రైస్ చూస్తే దాదాపుగా 1961, అంటే దాదాపుగా 75% వరకు పెరగడానికి ఛాన్స్ మనకు కనపడుతుంది. నెక్స్ట్, వారీ ఎనర్జీస్, ఇది ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్. మామూలుగా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఉంటే ఎక్స్పోర్ట్స్ కనుక అమెరికాకు ఉంటే మనకి లిస్ట్లోనే వచ్చేది కాదు. ఎందుకని 5% కన్నా తక్కువ ఉన్నాయి తీమన్నాం కాబట్టి. ఇది కూడా 2883 ఉంటే 4964 వరకు చేరడానికి ఛాన్స్ కనపడుతుంది. నెక్స్ట్ లిస్ట్లో ఉన్నది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనం గడిచిన కొన్ని నెలలుగా లేదా 1 సంవత్సరం కన్నా ఎక్కువ కాలం నుంచి బ్యాంకింగ్ సెక్టర్ మీద మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాం. దానికి అనేక కారణాలు చెప్పాం. కారణాలు ఏమైనా ఈరోజు ₹36లో ఉన్న సెంట్రల్ బ్యాంకు మన అంచనా ప్రకారం 58కి చేరడానికి అవకాశం ఉంది కాబట్టి 60% స్కోప్ ఉంది. నెక్స్ట్, ప్రీమియర్ ఎనర్జీస్.
ఇది కూడా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లో ఉన్న దీనిలో కూడా ఎక్స్పోర్ట్స్ అమెరికా గణనీయంగా లేవు కాబట్టి ఇది కూడా 59% వరకు పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. తర్వాత ఉన్న టిమ్కెన్ ఇండియా మాత్రం ఒక్క నిమిషం ఓపిక పట్టండి, త్వరపడి వెంటనే కొనుక్కునే ముందు ఆలోచించండి. దీని యొక్క బేరింగ్స్ ఇండియా నుంచి దాదాపుగా 15 షిప్మెంట్లు అమెరికాకి వెళ్ళినట్టు వచ్చినా కానీ ఆ కంపెనీ రిజల్ట్స్ చేసిన న్యూస్లోనూ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లుగా లేదు. అంటే 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి నిజంగా ఎక్స్పోర్ట్స్ లేకపోవచ్చు, కానీ అది అవకాశం లేదు. ఎందుకంటే షిప్పులు మెటీరియల్ ఇక్కడి నుంచి వెళ్ళదు, అలా షిప్మెంట్ లేకపోతే. అందువల్ల వీళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కంపెనీలకి, అంటే అమెరికాలో ఉన్న కంపెనీ కనుక ఇండియాలో సబ్సిడరీ పెట్టి వాళ్ళు కనుక వీళ్ళ దగ్గర కొనుక్కుంటుంటే మన బుక్స్లో వీళ్ళకే అమ్మినట్టుగా ఉంటుంది. కానీ నిజానికి వెళ్ళేది ఎక్కడికి, షిప్మెంట్ అక్కడికే. ఒకవేళ కనుక దాని మీద టారిఫ్లు పడితే ఇది కూడా దెబ్బతినవచ్చు. అందువల్ల ఈ ఒక్క కంపెనీ మాత్రం కొనుక్కునే పోయే ముందు దయచేసి మీరు కూడా కొద్దిగా గ్రౌండ్ రీసెర్చ్ చేసి కొనుక్కోవడానికి మంచిది. ఇందువల్ల ఈ కంపెనీ దాదాపుగా 2836 నుంచి 4527 వరకు, అంటే 59% స్కోప్ కనపడుతున్నా దీని గురించి మాత్రం ఒక కన్ను వేసి జాగ్రత్తగానే కొనుక్కోమని నా సలహా. నెక్స్ట్, డైమండ్ అండ్ జ్యువెలరీ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతినటం ఖాయం ఎక్స్పోర్ట్స్తో. కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ ఏంటంటే వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్స్ అమెరికాకి చేస్తున్నారు. కానీ అదృష్టవశాత్తు ఇండియా నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా ఎక్స్పోర్ట్స్ అమెరికాకి వెళ్ళటం లేదు. వాళ్ళు కళ్యాణ్ జ్యువెలర్స్ ఏం చేస్తున్నారంటే దుబాయ్లో ఉన్న కంపెనీ నుంచి అక్కడికి పంపిస్తున్నారు, కానీ అమెరికాకి ఇండియా నుంచి పంపటం లేదు. అంటే అర్థం ఏంటి, ఈ కంపెనీ మీద ఆ ఎక్స్పోర్ట్ ఆంక్షలు వేయటం మూలంగా వీళ్ళకి ఆల్రెడీ దుబాయ్లో ఉన్న కంపెనీ నుంచే వెళ్తుంది కాబట్టి ఈ కంపెనీ ఏమీ ఇంపాక్ట్ కాదు. అందువల్ల ఈ కంపెనీ మనం ఇప్పుడున్న 534 నుంచి మార్కెట్ మొత్తం వచ్చిన సెంటిమెంట్ మూలంగా పట్టమే తప్పితే మిగతా కారణం ఎక్స్పోర్ట్స్ మూలంగా యుఎస్ టారిఫ్ మూలంగా పడలేదు. అందువల్ల ఈ 534 నుంచి 851 చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అది దివ్యంగా కొనుక్కోవచ్చు. నెక్స్ట్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎప్పుడో మొదట్లో మొదలుపెట్టిన 25% స్టీలు అల్యూమినియం తప్పితే పెద్దగా వేసింది లేదు. ఇది కూడా మొత్తం ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిన్నట్టుగా తగ్గింది, కానీ ఇది కూడా 5% కూడా ఎక్స్పోర్ట్ చేయటం లేదు. అంతా డొమెస్టిక్ మార్కెట్లోనే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఆలోచించవలసిన కంపెనీ. 120 నుంచి 191 చేరే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, డిఫెన్స్లో ఉన్న జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ అయితే 918 రూపీస్ ఉంటే 1428 వరకు చేరే ఛాన్స్ ఉంది. తర్వాత షేఫ్లర్ ఇండియా కూడా బేరింగ్స్లో ఉంది. దీనికి కూడా ఒక్క నిమిషం ఆలోచించి, బేరింగ్స్లో ఎక్స్పోర్ట్స్ లేవు అని మాకు కనపడుతున్నది. కానీ చెప్పబోయే ముందు నాకు మనసు కొద్దిగా కీడు శంకించడంతో కొద్దిగా ఒకసారి చెక్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాను. అది కనుక ఎక్స్పోర్ట్స్ ఏమీ లేవు షేఫ్లర్ నుంచి కనుక అమెరికా కనుక తెలిస్తే కొనుక్కోవచ్చు. అది దాదాపుగా 3858 నుంచి 5968. తర్వాత అదాని ఎనర్జీ సొల్యూషన్స్, ఇది అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయదు కాబట్టి భయపడక్కర్లేదు. 776 ఉంటే 1200 రూపాయల వరకు చేరడానికి ఛాన్స్ కనపడుతుంది. నెక్స్ట్, ఇంకొక బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎలాగో ఎక్స్పోర్ట్స్ ఉండవు. 36 రూపీస్ నుంచి 55, అంటే దాదాపుగా 54%. నెక్స్ట్, లోదా డెవలపర్స్, అది కంప్లీట్గా ఇండియాలోనే ఉన్నటువంటి కంపెనీ, ఇండియాలోనే రియల్ ఎస్టేట్లో ఉన్న కంపెనీ. అది చూస్తే 1236 నుంచి 1866, అంటే 51% ఉంది. నెక్స్ట్, ఆఖరిగా ఇంకొక కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్. అది కనుక చూసినట్లయితే మనకి ఇండియాకే పరిమితమైన బిజినెస్. 386లో ఉంటే 581కి చేరడానికి ఛాన్స్ ఉంది. ఈ కంపెనీలన్నీ కూడా దాదాపుగా 50% కన్నా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఒక్క బేరింగ్స్లో ఉన్నటువంటి టిమ్కెన్ అండ్ షేఫ్లర్ కొద్దిగా జాగ్రత్త పడాలి, కానీ మిగిలిన కంపెనీలు మాత్రం పెద్దగా జాగ్రత్త పడవలసిన అవసరం లేనట్లుగా తోస్తుంది. ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్కి లార్జ్ క్యాప్ స్టాక్స్ కాబట్టి సడన్గా డిసప్పీర్ అయిపోవటం, తీవ్రమైన నష్టాలు వచ్చే అవకాశాలు తక్కువ, లాభాలు పెరగడానికి, రేట్లు పెరగడానికి బాగా పుష్కలంగా అవకాశాలు ఉన్న కంపెనీలుగా భావించాలి. రైట్ అండి. అండ్ అఫ్ కోర్స్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ ఎక్స్పోజర్కి లిమిట్ చేసే కంపెనీస్, వాటిల్లో లార్జ్ క్యాప్కి పరిమితమైన ఏవైతే మంచి స్టాక్స్ కవర్ చేస్తున్నామో ఐఎమ్ షూర్ దిస్ ఇస్ ఆల్ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ వ్యూవర్స్. ఎందుకంటే చాలా రోజులుగా అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో కూడా కొన్ని లార్జ్ క్యాప్ వైపు ఫోకస్ పెట్టి దాని గురించి కొంచెం డిస్కస్ చేయడానికి. అండ్ వచ్చే వారాల్లో కూడా మనం లార్జ్ క్యాప్ గ్రోత్, మన వివేకం తాలూకా ఉన్న ప్రోడక్ట్ గురించి కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వి ఫీల్ ఇట్ ఈస్ ద రైట్ టైం టు లుక్ ఇన్ టు సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు మనం రివైవ్ ఈకాస్ టాపిక్ వెళ్ళబోయే ముందు ఒక్క చిన్న గమనిక. అఫ్ కోర్స్ మనం ఆర్ఐఏ అంటే వివేకం ఇస్ ఏ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. ఏనాడు కానీ మన ఎంప్లాయీస్ కానీ మన స్టాఫ్ కానీ ఎవరైనా వ్యూవర్ని లేకపోతే క్లయింట్కి ఫండ్స్ లేకపోతే స్టాక్స్ని మా కస్టడీలోకి ఎప్పుడూ తీసుకోము. సో ఎందుకు ఈ విషయం ఇప్పుడు చెప్తున్నాము అంటే కొన్ని ఇంపాస్టర్స్, 1 or 2 ఇంపాస్టర్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ మన దగ్గర వ్యూవర్స్ ఎవరైనా వారి డీటెయిల్స్ ఎక్కడ దొరికినాయో తెలియదు, కానీ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు గ్యాదర్ సమ్ డీటెయిల్ అండ్ అలా రాయేసి అండ్ మేము వివేకం నుంచి కాల్ చేస్తున్నామండి, మాకు ట్రాన్స్ఫర్ చేయండి కొంచెం అమౌంట్, మేము ఇంట్రాడే కాల్స్ ఇలాంటివి ఇస్తా ఉన్నామని చెప్పినట్లయితే
100% దాన్ని అక్కడే రిపోర్ట్ చేసేసి ఎప్పుడైనా సరే info@vivekam.కి మీరు పంపించి క్లారిటీ తీసుకున్నాకే మీరు ఏదైనా చేయండి. ఈ ఇంపాస్టర్స్ ఈ రోజుల్లో ఫైనాన్షియల్ సర్వీసెసే కాకుండా ఇతర సర్వీసెస్‌లో గూడా అంటే ఎంతో పర్కులేట్ అయిపోయి రోజుకి బ్యాంక్ లేకపోతే ఫైనాన్స్ ఇంకో కంపెనీల నుంచి ఇలాంటి ఫ్రాడ్ అటెంప్ట్స్ జరుగుతా ఉన్నాయి కాబట్టి 100% మనం అవేర్ అయి ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో, వి విల్ నెవర్ ఆస్క్ ఎనీవన్ టు ట్రాన్స్‌ఫర్ మనీ టు ఎనీవన్. ఇఫ్ నీడెడ్ ఒక మెంబర్‌షిప్ లేకపోతే బిల్లింగ్ అమౌంట్ వరకు వివేకం అకౌంట్‌కి ఎళ్తదే తప్పించి ఎప్పుడు పర్సనల్ అకౌంట్ నా అకౌంట్ గాని, ప్రసాద్ గారి అకౌంట్ గాని అసలుకే పంపియాల్సిన అవసరం ఉండదు. అండ్ మీరు గూడా దాన్ని కొంచెం నోటీస్‌లోకి తీసుకుంటారని మా హోప్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ రివైవ్ ఈకాస్ లోపలికి వెళ్ళిపోదాం. అంటే గతంలో మనకి ఎన్నో రోజులుగా చెప్తా ఉన్నాం. ఈకాస్‌లు పంపియండి, హోల్డింగ్స్ పంపియండి. ఆటిల్లో ఉంచే స్ట్రాంగ్ స్టాక్స్ ఏంటి, వీక్ స్టాక్స్ ఏంటో ఐడెంటిఫై చేసి ఆ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత నిర్ణయాలు తీసుకోండని చాలామంది మనం చెప్తా ఉన్నాం. అండ్ ఆఫ్‌కోర్స్ అరౌండ్ 30,000-40,000 వరకు మనకి ఈకాస్‌లు కూడా షేర్ చేసున్నారు. కానీ ఆ 30,000 మంది ఎవరైతే షేర్ చేశారో చాలా కూస్తడి పర్సెంటేజ్ వరకే ఆ నెక్స్ట్ స్టెప్స్ అంటే అప్పుడు ఇచ్చిన డెసిషన్స్, అప్పుడు ఇచ్చిన నిర్ణయాల్ని కొంచెం నెక్స్ట్ స్టెప్‌కి తీసుకొని డెసిషన్ తీసుకొని అమ్మేసి వాటి నుంచి వేరే వైపు మూవ్ చేసుకుంటా ఉన్నారు. సో, ఈ రివైవ్ ఈకాస్ ఏంటి? అసలు ఎందుకు మనం ఈ రోజున ఇలా ఇంట్రోస్పెక్షన్ చేయాల్సిన అవసరం ఎందుకుందో ఒకసారి ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. యశ్వంత్, మనం గతంలో ఈకాస్ సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చెప్పడం జరిగిందంటే, మీలో చాలామందికి పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉండి ఉంటాయి. అందులో కొన్ని పెర్ఫార్మ్ చేస్తూ, కొన్ని పెర్ఫార్మ్ చేయకుండా ఓవరాల్‌గా చూస్తే మీ పోర్ట్ఫోలియో మీద మీకు పెదవి విరిచేటువంటి అవసరం గనక ఏర్పడినట్లయితే, అంటే మంచి రిటర్న్స్ రావటం లేదు అని డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా, ఒకవేళ అలా లేకపోయినా కానీ, నాకున్న పోర్ట్ఫోలియోలో వీక్ స్టాక్స్ ఏమైనా ఉంటే తీసేస్తే బాగుంటుంది కదా! ఎవరి హెల్ప్ అన్నా తీసుకుంటే బాగుంటుంది కదా అనుకునే వారి కోసం ఆ సర్వీస్ ఓపెన్ చేసి, మీకు మీ డిపాజిటరీ నుంచి మీ ఈమెయిల్ అడ్రస్‌కి వస్తున్న ఈకాస్ స్టేట్మెంట్ మాకు పంపినట్లయితే, అందులో ఆ రోజుకి అంటే గడిచిన 3 సంవత్సరాలుగా నడుస్తుంది కాబట్టి దాదాపుగా 3 సంవత్సరాల కాలంలో మీరు మీ ఈకాస్ స్టేట్మెంట్ మాతో షేర్ చేసుకుంటే, అది ఎక్కడికి షేర్ చేసుకోమని అడిగాం? holdings@vivekam.co.inకి షేర్ చేయమని అడిగాం. అక్కడికి కనుక షేర్ చేసుకున్నట్లయితే మీ పోర్ట్ఫోలియోలో ఉన్న మంచి స్టాక్స్‌నేమో హోల్డ్ అని చెప్పటం, అంటే మంచివి ప్రైస్ తక్కువగా ఉంటాయి. అలా కాకుండా స్టాక్ మంచిదైనా కాకపోయినా ఆల్రెడీ ఓవర్ ప్రైస్ అయిపోతే ఓవర్ ప్రైస్డ్ కాబట్టి సెల్ అని చెప్పడం జరిగింది. కొన్ని కంపెనీలని మా లెక్క ప్రకారం మీ పోర్ట్ఫోలియోలో ఉండతగని షేర్లు అయినా కూడా ఒకవేళ గనక మరీ తక్కువలో ప్రైస్ ఉందేమో అని అనిపిస్తే మీకు కనుక వెంటనే అమ్మాలనే ధైర్యం రాదు అని మేము తలచినట్లయితే వాటిని మర్యాదపూర్వకంగా స్విచ్ అని రాయటం జరిగింది. నిజానికి మా ఉద్దేశం ప్రకారం సెల్ అని రాసినా, స్విచ్ అని రాసినా కూడా మీరు అమ్మివేసి ఆ డబ్బుని మంచి కంపెనీలో పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అది మీకు మనసుకు మరీ బాధ కలగకూడదని మర్యాదకు స్విచ్ అని రాయటంగా కూడా చెప్పడం జరిగింది. అయితే అందులో కొన్ని వేల మంది ఒక 10% నుంచి 15% లోపల ఉన్న క్లయింట్స్ ఏమో అవన్నీ చూసిన తర్వాత ఇంకా రకరకాల ప్రశ్నలు వేసి మా యొక్క సమాధానం తీసుకుని మాతో క్లయింట్లు అయిపోయి మాతో జర్నీ చేస్తూ మంచి లాభాలు సంపాదించుకున్నారు. మంచి మార్గంలో కూడా నడవటం మొదలుపెట్టారు. ఈరోజు వారందరి పోర్ట్ఫోలియోలు కూడా పటిష్టమైన పరిస్థితిలోనే ఉన్నట్లుగా గమనించగలుగుతున్నారు. లాభం నష్టం కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ పరిస్థితి మాత్రం మన పోర్ట్ఫోలియో యొక్క ఫండమెంటల్స్ పటిష్టంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలుసుకోవడం జరిగింది. అలా మిస్ అయిన వాళ్ళు దాదాపుగా 85-90% ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి మేము అటెంప్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఏం చేసామంటే, మీలో ఎవరైనా గతంలో పోర్ట్ఫోలియో మాకు ఇచ్చుండి ఇప్పటి వరకు ఏమీ యాక్షన్ చేయకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫ్రీగా ఇచ్చిన రిపోర్టే కదా, నేను వాడుకోకపోతే నాకే నష్టం ఉండదేమో అని పక్కన పెట్టేసిన వాళ్ళకి ఒక విన్నపం. ఇప్పుడు మేము చేస్తున్నది ఏంటంటే, మీరు కనుక గతంలో మాకు పోర్ట్ఫోలియో పంపించుండి మీరు ఏమీ యాక్షన్ తీసుకోకుండా మీ అంతటా మీరే చేసుకుని లాభపడి ఉంటే మీకు మాతోనూ ఎవరితోనూ అవసరం ఉండదు, హ్యాపీగా ఉండండి. అలా కాకుండా ఏదైనా మిస్ అయ్యామేమో అనుకున్నా కానీ ఒకవేళ గనక వివేకం చెప్పినట్లుగా మన స్టాక్స్ అమ్మివేసి ఆ రోజు నుంచి కనుక వివేకంతో జర్నీ స్టార్ట్ చేస్తే కనీసం ఆ క్యాష్తో మనం బాగుండేవాళ్ళమేమో అనుకుంటే కనుక మీరు మీ యొక్క పొజిషన్ రివ్యూ చేసుకోవడానికి ఇప్పుడు ఒక అవకాశం. దాన్నే యశ్వంత్ చక్కగా రివైవ్ ఈకాస్ అని చెప్పడం జరిగింది. దీని గురించి ఎలా జరుగుతుందంటే, మీరు రిపోర్ట్ మాకెప్పుడు పంపించారో చెప్పి ఆ రోజున పంపించిన పోర్ట్ఫోలియో కనుక మళ్ళీ వీలైతే ఇంకొకసారి పంపిస్తూ మీ ఫోన్ నెంబరు, పేరు, ఈమెయిల్ అడ్రస్సు అలాగే మీ పాన్ నెంబర్ ఒకవేళ కనుక ఈకాస్ స్టేట్మెంట్ పంపించినట్లయితే ఆ పోర్ట్ఫోలియోని మళ్ళీ రివ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదా మీరు ఏ డేట్ పంపించారో చెప్తే మీ నేమ్ తీసుకుని
దాని ప్రకారం మేము ఐడెంటిఫై చేసి మేము ఏం చేస్తామంటే ఒక రిపోర్ట్ తయారు చేస్తాం. ఆ రిపోర్ట్లో ఏమని చెప్తుందంటే మీరు గతంలో మా దగ్గరికి ఎప్పుడు వచ్చారో చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం నేను నోటితోనే చెప్పే బదులుగా నా స్క్రీన్ని షేర్ చేసి మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఉన్నట్లుగా మొట్టమొదట క్లయింట్ పేరు వస్తుంది. అది కావాలని మేము బ్లాక్అవుట్ చేసాం, ఎందుకంటే క్లయింట్ పేరు డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి. ఈ క్లయింటు జూన్ 17, 2022న 4:40కి మాకు పోర్ట్ఫోలియో షేర్ చేసుకున్నారు. ఆయనకి పంపించిన తర్వాత ఆయన ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ ఏమీ తీసుకున్నట్లుగా మా దగ్గర సాక్ష్యం లేదు. ఆయన చేయలేదు అంటం లేదు. మాతో సమాచారం పంచుకోలేదు కాబట్టి నేను చేయలేదు అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేసామంటే ఒకవేళ గనక ఆయన గుడ్డి నమ్మకంతో అదే పోర్ట్ఫోలియోని ఇప్పటి వరకు గనక హోల్డ్ చేస్తూ ఉన్నట్లయితే పరిస్థితి ఏంటో కూడా చూపించడానికి వీలుగా మేము ఏం చేసాం, ఆ పోర్ట్ఫోలియోకి స్కోర్ ఎంతో చూడటం జరిగింది. చూస్తే ఆ 27th మార్చి ఉన్నటువంటి పోర్ట్ఫోలియో యొక్క ఫండమెంటల్స్ ప్రకారం చూస్తే 100లో ఆ పోర్ట్ఫోలియోకి 70.49% మాత్రమే స్కోర్ వచ్చింది. అంటే ఆ పోర్ట్ఫోలియో ఏంటి, సబ్ ఆప్టిమల్. ఇప్పుడు ఏం చేసామంటే మొత్తం కలిపి దాని పోర్ట్ఫోలియో వాల్యూని 2 రకాలుగా డివైడ్ చేసాం. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మంచి కంపెనీలు హోల్డ్ అని చెప్తాం, మంచి కంపెనీలు కాని వాటిని సెల్ అని మర్యాదపూర్వకంగా స్విచ్ అని చెప్పినా 2 అమ్మవలసినవి అని చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే హోల్డ్లో చెప్పింది 1,70,000, సెల్ ఆర్ స్విచ్ అని చెప్పినవి దాదాపుగా 6,06,000 రూపాయలు. అంటే మీ ఎదురుగా ఏం అవకాశం ఉండింది ఆ రోజున, 6 లక్షల రూపాయలు అమ్మివేసి కొత్తగా మంచి స్టాకులు కొనుక్కునే అవకాశం ఉండింది, కానీ ఆయన చేయలేదు. అలా చేయకపోతే ఆయనకి ఇప్పటి వరకు ఆయన పోర్ట్ఫోలియోని 8,70,000 7,70,000 మీద ఎంత మిస్ అయిపోయారో చూస్తే 2,77,135 రూపాయల ఆపర్చునిటీ మిస్ అయిపోయారు. ఎలాగో కూడా చెప్తాను. ఎందుకు అంటే ఆయన పోర్ట్ఫోలియో కనుక ప్రాసెస్ ప్రకారం అంటే ఆ 1,70,000 అలాగే ఉంచుకుని ఏమీ చేయకపోయినా 6 లక్షల రూపాయలు అమ్మింది కనుక ప్రాసెస్ ప్రకారం మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుని అవసరమైనప్పుడు మార్పులు చేసుకుంటూ వచ్చి ఉన్నట్లయితే ఆయన పోర్ట్ఫోలియో 15 లక్షలు అయ్యేది. కానీ అదే పోర్ట్ఫోలియో ఉంచుకుని ఉంటారు అనుకుంటే అది 12,54,000. అంటే ఎంత మిస్ అయిపోయారైనా దాదాపుగా 2,77,000. దానికి ఫర్దర్గా డీటెయిల్స్ ఇస్తూ కింద ఏం ప్రొవైడ్ చేసామంటే క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని హోల్డ్ చేయమని చెప్పిన 1,70,000 3,50,000 అయింది ఇప్పటికి, కాబట్టి మీకు లాభం వచ్చింది. సెల్ అండ్ స్విచ్ చేసిన 6 లక్షల రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే అది 11,80,000 అయ్యేది. మొత్తం కలిపి 15,30,000. అంటే మీకు ఎంత పర్సెంట్ రిటర్న్ వచ్చి ఉండాల్సింది, 24.1% రిటర్న్ వచ్చి ఉండవలసింది సిఐజిఆర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 23 నుంచి. అది కింద గ్రాఫ్ చూపిస్తూ మీ ఒరిజినల్ పోర్ట్ఫోలియో ఎంత పర్సెంటేజ్ పెరిగింది, అదే సమయంలో నిఫ్టీ ఎంత పెరిగింది, ప్రాసెస్ ప్రకారం అయితే ఎంత పెరిగిందో కూడా చూపించడం జరుగుతుంది. అందువల్ల మీకు ఇది చూడగానే మీకు ఏమర్థం అవుతుంది, ఒకవేళ నేనే కనుక అదే పోర్ట్ఫోలియోని ఏమి మార్పులు ఉంచుకుంటే 16% పెరిగింది, నిఫ్టీలో చూస్తే కూడా 16.32% పెరిగింది, కానీ ఇందులో ప్రాసెస్ నమ్మితే 24% వచ్చేది అని తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి నిష్క్రియ మూలంగా అంటే ఇన్యాక్షన్ మూలంగా మీకు వచ్చిన నష్టం దాదాపుగా 8% పర్ ఇయర్ చొప్పున కోల్పోయారు అని ఈయన కేసులో. ఇలా మీరు పంపించిన పోర్ట్ఫోలియో మీద మీకు కూడా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంటే బాగుంటుంది. దాని ప్రకారం ఇంకొకసారి అవసరమైతే చర్చిస్తాను, అవసరమైతే 1కి 10 సార్లు ప్రశ్నలు అడుగుతాను, వారిని బోధన చేస్తాను. నాకు నమ్మకం కుదిరితేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, కానీ బలవంతంగా నన్ను ఎవరూ చేర్చుకోలేరు, బలవంతంగా నన్ను క్లయింట్ చేయలేరు కదా అని నమ్మితే గనక వెంటనే మీరు ఎప్పుడైనా సరే holdings@vivekam.co.in కైనా మెసేజ్ పంపించండి. మీరు లాస్ట్ టైం షేర్ చేసిన పోర్ట్ఫోలియోతో లేదా కరెంట్ పోర్ట్ఫోలియోతో. అలాగే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి కనుక రివైవ్ ఈక్యాష్ అని పంపించినట్లయితే మా టీం మీతో మాట్లాడి ఇప్పుడైనా కనీసం మీకు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ అవకాశాన్ని వాడుకున్నట్లయితే కనీసం పోర్ట్ఫోలియోని సరైన పథంలో నడిపించడం మీ కంట్రోల్లో మీకు ముందుతో అవకాశం ఉంటుందని మాత్రం గమనించండి. రైట్ అండి. నెక్స్ట్ మనం ఎన్నో రోజులుగా అంటే వాయిదా వేసుకుంటూ వస్తున్న రిజల్ట్స్ వైపు ఫోకస్ పెడదాం. అంటే ఫ్యూ లార్జ్ క్యాప్ కాకపోయినా అట్లీస్ట్ ట్రెండింగ్ రిలేటెడ్ స్టాక్స్ ఏవి ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా మంది వ్యూవర్స్ మన ఎల్ఐసి గురించి అడుగుతా ఉన్నారు. లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ కూడా చూస్తూ ఉంటే అఫ్కోర్స్ ఈ పోయిన క్వార్టర్తో పోలిస్తే సేల్స్ కొంచెం తగ్గించినట్టుగా, ప్రాఫిట్లు కూడా తగ్గినట్టుగా అట్లీస్ట్ రిజల్ట్స్ చూస్తూ ఉండొచ్చు. మనం ట్రైలింగ్ 12 months చూస్తే మాత్రం థింగ్స్ ఆర్ షేపింగ్ అప్ వెల్. అంటే కొత్త బిజినెస్ కూడా వాళ్ళు ఎక్వైరింగ్ చేయడానికి ఏదైతే ఆ బిజినెస్ ఉందో 20% పెరిగినట్టుగా వాళ్ళు అనౌన్స్ చేయటం. ఓవరాల్గా ఎల్ఐసి అగైన్ నాట్ జస్ట్ ఇన్సూరెన్స్ బట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ప్లేయర్ కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎలా మూవ్ అవుతాయో దాన్ని బట్టి కూడా వారి ఆదాయాలు కైండ్ ఆఫ్ లింక్ అయి ఉంటాయి. సో ఇలా ఈ స్ట్రక్చర్లో ఈ రిజల్ట్స్ స్టేబుల్, గుడ్, కంటిన్యూయింగ్ టు బి గుడ్, బట్ ఈజ్ ఇట్ ఎక్స్పెన్సివ్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్ ఎట్ దిస్ జంక్షన్? లేనే లేదు యశ్వంత్.
ఎల్ఐసికి ప్రధానంగా వచ్చే ఇన్కమ్ తన బిజినెస్లో, లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్లో వస్తుంది. దాంతోపాటు వాళ్ళు విపరీతంగా డబ్బుల్ని ఎన్నో వందల వేల కోట్లు ఈక్విటీ మార్కెట్లో, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక రకంగా చెప్తే భారత స్టాక్ మార్కెట్కి కొంతవరకు వెన్నెముక అని చెప్పాలి. ఎందుకంటే ఏ స్టాక్ అయినా విపరీతంగా పడిపోతే, మన ఫిలాసఫీ లాగా ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ పడిపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ భయం అనేది జరగకుండా ధైర్యంగా ఇన్వెస్ట్ చేయగలిగే కంపెనీ ఇండియాలో ఏదైనా ఉందా అంటే అది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. వాళ్ళు వెంటనే ఆ అవకాశాన్ని పట్టుకుని వెంటనే కొనుక్కుంటారు. కొన్న తర్వాత 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళైనా అవసరమైతే అట్టు పెడతారు, కానీ అంత భయపడవలసిన అవసరం వాళ్ళకి రాదు. అందువల్ల మంచి కంపెనీలు పడితే కొనుక్కునే ఎల్ఐసికి ఇవాళ మార్కెట్ కొద్దిగా వీక్గా కనపడుతుంది కాబట్టి, సెంటిమెంట్ వెరీ స్ట్రాంగ్గా లేదు కాబట్టి, ఈ సమయంలో స్టాక్ల రేట్లు బలంగా లేకపోవడంతో వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా పెద్ద పెరిగి ఉండకపోవచ్చు. అందువల్ల మార్కెట్ సబ్డ్యూడ్గా ఉండటంతో రేటు తగ్గిన మాట కరెక్టే, కానీ తగ్గకూడని షేర్ ప్రైస్ ఇది. ఇవాళ రోజున 887 నుంచి మన మార్జిన్స్ చూస్తే కూడా ఒక 2 సంవత్సరాల క్రితం 7.89% ఉంటే ఇప్పుడు కూడా 10.14% ఉంది. ఇంత విపత్కర పరిస్థితులు ఉన్నా, కొద్ది గొప్ప అన్సర్టనిటీ మార్కెట్లో ఉండి అందరూ భయానికి లోనవుతున్నా కూడా ఈ కంపెనీ యొక్క మార్కెట్ ప్రైసెస్ చూస్తే ఒకప్పుడు 636,000 ఉన్న మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఏకంగా 561,000, అంటే మోర్ దాన్ 10% ఫ్రమ్ ఆ పీక్ నుంచి 636 నుంచి కూడా పడిపోయింది. అందువల్ల ఇది కొనటానికి అనువైన కంపెనీ అంటే 100కి 100 పాళ్ళు కొనదగిన కంపెనీ, కొనవలసిన కంపెనీ, మన దగ్గర ఉంచుకోవలసిన కంపెనీ. మనకు ఆల్రెడీ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్లో ఎక్స్పోజర్ 20% దాటితే కొనకూడదు, కానీ అదర్వైజ్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ధైర్యంగా కొనుక్కోవలసిన కంపెనీ. బికాజ్ మార్కెట్ క్యాప్ పెద్దది, పేరొందిన సంస్థ, దాదాపుగా కాంపిటీషన్ ఉన్నా కూడా ఒక రకమైన అగ్రగామి సంస్థ, ఎదురులేనిది. అందువల్ల ఇది కొనుక్కోవాలి. పైగా మన ఫెయిర్ ప్రైస్ ఎంత ఉంది? 1,200 రూపాయల దగ్గర ఉంది, 1,194 రూపీస్, అంటే 34% ఇంకా గ్యాప్ ఉంది ఇక్కడ నుంచి. సో ఎట్టి పరిస్థితుల్లో కన్ను ఆర్పవలసినటువంటి ప్రమాదం కూడా లేకుండా కొనుక్కుని ఉంచుకోవాల్సిన కంపెనీగా ఎల్ఐసిని భావించాలి. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇండిగో వైపు ఫోకస్ పెడదాం. ఈ రోజుల్లో ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో ఏదైతే మనం ఉన్నామో, ఫ్లైట్ ఆపరేటర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా, కొంచెం కాషియస్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఎంతో బ్యాకప్తో కొన్ని ప్లాన్స్ వేసుకున్న ఈ కంపెనీస్ ఈ ర్యాపిడ్ డెవలప్మెంట్స్ వల్ల మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. సో లేటెస్ట్ క్వార్టర్ ఇండిగో చూస్తేనేమో అదే కూడా కనిపిస్తూ ఉంది రిజల్ట్స్లో. ఎందుకంటే సేల్స్ అంతే రేంజ్లో ఉన్న కంపెనీ అయినా సరే ప్రాఫిట్స్, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా 100% కాంప్రమైజ్ అయ్యాయి ఈ లేటెస్ట్ క్వార్టర్లో. సో ఇటువంటి సమయంలో అంటే కొంచెం నెగటివిటీ, ఎయిర్ ఇండియా క్రాష్ అవ్వచ్చు, లేకపోతే ఈ టెన్షన్స్ కూడా ఈ టర్కీ మీద, లేకపోతే అజర్బైజాన్ వైపు ఏదైతే ఇండిగో చాలా హోప్స్ పెట్టుకుని ఆ ఆపరేషన్స్, ఆ కనెక్షన్స్ మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టున్నారో వాటిని రోల్ బ్యాక్ చేయటం, తగ్గించుకోవడం అంటే చాలా ర్యాపిడ్గా మారుతూ ఉంది. సో ఇటువంటి సమయంలో ఇండిగో లాంటి ట్రావెల్ రిలేటెడ్ సెక్టర్ వైపు కొంచెం దూరం పెట్టడం కరెక్ట్ అంటారా? దూరం పెట్టాలి కరెక్ట్ అంటే మన దగ్గర స్టాక్ ఉంటేనా లేకపోతేనా అని అడగాలి. మన దగ్గర స్టాక్ ఉంటే కనుక దూరం పెట్టాలి అంటే అమ్మమని కాదు, అది ఖచ్చితంగా ఉంచుకోదగిన స్టాక్. ఎందుకంటే దాదాపుగా మిగతా కాంపిటీషన్ అంతా కూడా మట్టి గరిచిపోయి ఉన్నటువంటి ఇండియాలో ఇండిగో యొక్క ఎయిర్ ట్రావెల్ బిజినెస్కి ఎదురే లేదు. కానీ నువ్వు అన్నట్లుగా బోయింగ్లో వచ్చినటువంటిది డ్రీమ్ లైనర్లు పడిపోవటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా బోయింగ్లకు వచ్చే ప్రాబ్లమ్స్ జరుగుతుంటే కనుక కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎంత దెబ్బతినే అవకాశం ఉంటుందంటే ఒక 2 నెలల్లో, లేకపోతే మ్యాక్సిమం ఉంటే 2 వారాలు, సామాన్యంగా మ్యాక్సిమం 2 నెలల కన్నా భయం ఎవరి మనసులో ఉండదు. ఆ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ట్రావెల్ తప్పదు, ఆటోమేటిక్గా ఇండిగోలోనే ఎక్కక తప్పదు. అందువల్ల ఒక రకంగా మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేసిన ఇండిగో మనం ఉంచుకోవాలా వద్దా, కొనాలా వద్దా అంటానికి ప్రామాణికం ప్రస్తుతం ఉన్న నెంబర్ల ప్రకారం చూస్తే మార్జిన్లు కొద్దిగా తగ్గిన మాట వాస్తవమే, కానీ లాభాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు 9% మార్జిన్ ఉన్న ఈ కంపెనీకి అప్పుడులో 5,600 కోట్లు వస్తే ఇప్పుడు 6,700 కోట్లు, అంతకన్నా మార్జిన్ తగ్గిన 8.21 వచ్చిన, అంటే ఓవరాల్గా ప్రాఫిట్ పెరిగింది. పైగా ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటి, కాలక్రమంలో వస్తున్నటువంటి డబ్బులన్నీ కూడా వాళ్ళ దగ్గర చేస్తే దాని మీద కూడా మళ్ళీ కొద్దిగా గొప్ప ఇన్కమ్ వస్తుంది. అందువల్ల ఈ కంపెనీ గురించి భయపడటం అనేది కంప్లీట్గా కూడా అసంబద్ధం, అది చేయకూడదు. ఇకపోతే కొనాలా అంటే మాత్రం కొనటానికి అనువుగా లేని కంపెనీ. ఎందుకంటే మీరు గ్రాఫ్లోనే చూసినట్లయితే స్క్రీన్ మీద ఈ మధ్య కాలంలో పెరిగింది. ఎందుకు? అమెరికాతో ఎక్స్పోర్ట్స్ ఏమీ లేని కంపెనీ కదా, పెద్దగా లేవు కాబట్టి పెరిగింది అనమాట. ఈ కంపెనీని మనం ఏం చేయాలంటే ఇవాళ ఫెయిర్ వాల్యూ చూస్తేనేమో 7,236 ఉంది, మార్కెట్లో రేటు చూస్తేనేమో 6,000 రూపీస్ ఉంది. ఎంత గ్యాప్ ఉన్నదయ్యా అని చూస్తే కేవలం 21%. అందువల్ల పెద్ద కంపెనీ అయినా, మార్కెట్ క్యాప్ బాగానే ఉన్నా, ఆ ప్రాస్పెక్ట్స్ కూడా బాగానే ఉన్నా, దాదాపుగా మోనోపోలీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నా
కొత్తగా కొనడానికి దురదృష్టవశాత్తు అనువుగా లేదు. అందువల్ల కొత్త ఇన్వెస్ట్మెంట్ ఇందులోకి వెళ్ళకూడదు. మీ దగ్గర స్టాక్ ఉంటే మాత్రం దివ్యంగా అలాగే అట్టి పెట్టుకోవాలి. రూ. 7,250 రేంజ్ కనుక వచ్చినట్లయితే అది 2 కారణాల మూలంగా రావచ్చు. మనలాగానే ఎక్కువ మంది ఫెయిర్ వాల్యూనో లేకపోతే ఇంకొక రకంగా ఆలోచించి ఆ రేటు వరకు ఇలా కొనుక్కుంటే పర్లేదు కదా అని కొనుక్కునే వాళ్ళు ఉన్నా మనకి లాభమే. లేదా ఇంకా రెన్యూడ్ హోప్స్, ఇంకా విపరీతమైన రెట్టించిన ఆశలు గనక ఏర్పడినట్లయితే మార్కెట్‌లో అది పైకి లాక్కెళ్ళిపోయారనుకోండి, ఆళ్ళని లాక్కెళ్ళనిద్దాం. కానీ మనం మాత్రం మన షేర్ ప్రైస్‌ని అమ్మేసుకొని అది క్యాష్ చేసుకుందాం 7,250కి వస్తాయి. అందువల్ల ఉంటే ఉంచుకోవాలి కానీ లేకపోతే కొత్త మనీ పెట్టకూడదు. ఎప్పుడు పెట్టాలి అంటే ఇక్కడి నుంచి ఇంకో 10% పడిపోయి 5,300కో, 200కో వస్తే ఆ రోజున కొనుక్కోవడానికి ఆలోచించాలి కానీ ఈ రేట్‌లో మాత్రం కొనటం నా లెక్క ప్రకారం మంచి పద్ధతి కాదు. రైట్ అండి. లాస్ట్‌కి మనం మహీంద్రా అండ్ మహీంద్రా కవర్ చేద్దాం. లేటెస్ట్ రిజల్ట్స్ ఆర్ వెరీ, వెరీ స్ట్రాంగ్. అది కూడా నేను తక్కువ చేసి చెప్తే. అంటే ఓవరాల్‌గా అక్రాస్ సెక్టర్స్ అంటే వారి ఆటోస్, ట్రాక్టర్స్, కైండ్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ అన్నిట్లో కూడా ప్యాసింజర్ వెహికల్స్ ఓవరాల్ అన్ని మెట్రిక్స్ చూస్తే కూడా నంబర్స్ బాగున్నాయి. సేమ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇంటూ సేల్స్ అండ్ మార్జిన్స్ అండ్ ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే ఇంకా బ్రహ్మాండంగా అన్ని పాజిటివ్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చినా కూడా రిజల్ట్స్ ఇచ్చాక కాస్త కరెక్ట్ అయింది ఈ షేరు. మేబీ అది ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చో, లేకపోతే ఉన్న వాల్యుయేషన్స్ ఇంకా ఎక్కువ యాంటిసిపేట్ చేశారో గానీ, కొంచెం కరెక్ట్ అయింది. వెరీ, వెరీ మీనియల్‌గా. సో, ఇంత స్ట్రాంగ్‌గా డెలివర్ చేసిన మహీంద్రా అండ్ మహీంద్రా ఎప్పుడైనా సరే మనం అడిగేది, ఈజ్ ఇట్ చీప్ ఇనఫ్ వెన్ కంపెనీ ఈస్ గుడ్ ఆర్ ఈజ్ ఇట్ ఆల్రెడీ ఎక్స్‌పెన్సివ్? యశ్వంత్, ఒక్కరోజు తగ్గంగానే మార్కెట్‌లో తగ్గింది అని చెప్పటం సరైన డిస్క్రిప్షన్ కాదు. ఇది ఒకసారి గనక గ్రాఫ్స్ చూసినట్లయితే స్క్రీన్ మీద ఉన్న గ్రాఫ్స్ చూస్తే మహీంద్రా అండ్ మహీంద్రా లోయెస్ట్ ప్రైస్ చూస్తే దాదాపుగా 2,950 నుంచి ప్రస్తుతం ఉన్న ప్రైస్ 3,265. అంటే ఈ గడిచిన 2-3 మంత్స్ ఇంకా కరెక్ట్‌గా మాట్లాడితే 1½ మంత్‌లోనే దాదాపుగా 10% పెరిగింది. కాబట్టి అది తగ్గిందనే మాట కరెక్ట్ కాదు. ఇకపోతే ఒక్కరోజు తగ్గినంత మాత్రాన కొనుక్కోవడానికి అనువుగా ఉంటుందా? లేదా అమ్ముకోవడానికి అనువుగా ఉంటుందా? అంటే అమ్ముకోవడానికి అనువుగా లేదు. ఎందుకంటే నువ్వు చెప్పిన పారామీటర్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వీళ్ళ యొక్క వెహికల్ రేంజ్ ఎక్కువ. ఇండియన్ మార్కెట్‌కి సూటబుల్‌గా ఇండియన్ మార్కెట్‌లోకి వీలైనటువంటి ప్రైస్ రేంజ్‌లో ప్రొడ్యూస్ చేసేటువంటి మహీంద్రా అండ్ మహీంద్రా చాలా బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తుంది. దీనికున్న పోటీ టెస్లా లాంటి కంపెనీలు పోటీ కావు. బికాజ్ టెస్లా వచ్చేదేమో హై ప్రైస్ రేంజ్‌తో వస్తుంది. బీవైడీ లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్‌లోకి వచ్చినా వాళ్ళవి కూడా ప్రైస్ రేంజ్ దీంతో పోలిస్తే ఎక్కువ కాబట్టి వీళ్ళకి పోటీ లేదు. వీళ్ళు ఇస్తున్న ఫీచర్స్ ఎక్కువ, ధర మాత్రం తక్కువ. అందువల్ల ఖచ్చితంగా కొనుక్కోగలిగిన కంపెనీ. కాకపోతే మనం ఎప్పుడూ చెప్పే ఫిలాసఫీ ఏంటంటే 30% తక్కువ ఉండాలి ఫెయిర్ వాల్యూ కన్నా. అప్పుడైతేనే రిటైల్ ఇన్వెస్టర్స్ కొనుక్కోవడం మంచిదే అంటాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువ కొనడానికి అవకాశం ఉందా అంటే ఉండటానికి అవకాశం, కొనుక్కోవడానికి వెహికల్స్ ఉన్నా తక్కువ రేంజ్‌లో కొనుక్కునే అవకాశం ఉంది. ఈ కంపెనీలో చూస్తే రూ. 3,265 మార్కెట్‌లో ప్రైస్ ఉంటే మన ఫెయిర్ వాల్యూ వచ్చేసి 4,120. అంటే దాదాపుగా 26% మాత్రమే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ 3,265 నుంచి ఇంకొక రూ. 200 తగ్గితే కొనుక్కోవడానికి 30% గ్యాప్ కనపడుతుంది. కానీ అదర్‌వైజ్ ఇప్పుడు ఈ రేంజ్‌లో కొనుక్కోవడానికి నా అంచనా ప్రకారం మంచి పద్ధతి కాదు. వెయిట్ చేసే ఓపిక ఉండాలి. మీ దగ్గర స్టాక్ పోర్ట్‌ఫోలియోలో ఉంటే మాత్రం దివ్యంగా ఉంచుకోవాలి. ఒకవేళ గనక రనప్ వచ్చి 4,200కి వెళ్ళిపోతే లేదా రూ. 4,100 దాటితే అప్పుడు వెంటనే అమ్ముకుని వేరొక కంపెనీలోకి మూవ్ అవుదాం. కానీ ప్రస్తుతానికి స్టే పుట్. ఒకవేళ మీకు గనక మహీంద్రా లేకపోతే ఈ కంపెనీని కూడా కొత్తగా కొనుక్కునే ఆలోచన మాత్రం దయచేసి ఇప్పుడు చేయకుండా ఉంటే మంచిది. రైట్ అండి. మనం విత్ థట్ ఈ వారం కంక్లూడ్ చేద్దాం. కొంచెం లెంత్ ఎక్కువైనా అంటే చాలా రోజుల తర్వాత ట్రంప్ యొక్క పాలిసీస్‌ని కొంచెం పక్కన పెట్టి అదర్ కైండ్ ఆఫ్ అవెన్యూస్ డిస్కస్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువైంది. రానున్న రోజుల్లో కూడా కొంచెం ఇండస్ట్రీస్ ఫోకస్ పెట్టుకొని ఎటువంటి ఇండస్ట్రీస్ వైపు దృష్టి పెట్టచ్చో, పెట్టకూడదో గురించి అండ్ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ పోర్ట్‌ఫోలియో స్కోర్ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి? ఎటువంటి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాలో గురించి తప్పకుండా డిస్కస్ చేద్దాం. So with that, let us meet again next week. Thank you for watching.